ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త పడాల్సింది. తప్పు చేశాను. మమ్మల్ని మోసం చేసినందుకు నిన్ను ఏ జైల్లోనూ పెట్టించకుండా నిన్ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నా దారిన నేను వెళ్ళిపోతానంటే కూడా అరుణ్ సరే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. పెళ్లి చేసుకున్నారు. అవన్నీ నీ తెలివితేటలే. ఈ రమాదేవినే మోసం చెయ్యడం తెలిసిన నీకు నా కొడుకుని మోసం చేయడం ఎంత? నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. మోసం కాకపోతే ఏంటి? నువ్వెక్కడా, మేమెక్కడా? ప్రేమ ఆస్తుల్ని అంతస్తుల్ని చూడదు మేడం. నేను చూస్తాను. నా కొడుకుతో నీ పెళ్లి జరగదు అన్నప్పుడు నీ దారి నువ్వు చూసుకోవాలి. నన్ను కాదని నా కొడుకుని తీసుకెళ్ళి ఇలా ఆకాశంలో తాళి కట్టించుకుంటే పెళ్ళైపోయినట్టు అనుకుంటున్నావా? నా కొడుకుని పెళ్లి చేసుకుంటే నా కోడలిగా ఇంట్లోకి రావచ్చు అనుకున్నావా? నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడాల్సింది తనతోటి. అరుణ్ సార్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. మీరిష్టం లేదన్న తర్వాత నా దారిని నేను వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేవని అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం లేకుండా మీరు మీ మేనకోడలతో పెళ్లి చేయాలని డిసైడ్ చేశారు. అందుకే ఇలా పెళ్లి చేసుకోవడం తప్పితే మాకు వేరే దారి కనిపించలేదు. ఇలా చేసుకున్నా ఎలా చేసుకున్నా ఈ రమాదేవి ఒప్పుకుంటేనే పెళ్లి. మూరెడు పసుపు తాడు మెడలో కట్టించుకున్నంత మాత్రాన ఇది పెళ్ళైపోతుందా? వాడు నీ భర్త అయిపోతాడా? ఇప్పటి వరకు అరుణ్ సార్ నాకేం కాకపోవచ్చు, కానీ నా మెడలో తాళి కట్టిన క్షణం నుంచి అరుణ్ సార్ నా భర్త. మా ఇద్దరిని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకు కాదు? అవతల పీటల మీద పెళ్లి పెట్టుకుంటే వీడి స్థానంలో వాణ్ణి కూర్చోబెట్టి అందర్నీ మోసం చేశారు. ఇలా దూరంగా పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి నేను ఒప్పుకోను. రమా తాళి కట్టిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడానికి ఏముంది? దాని మెడలో ఈ తాళి ఉందనేగా. ఏమీ చెయ్యలేము అంటున్నారు. ఈ తాళి దీని మెడలో ఉందనేగా వాడు నా భర్త అని పొగరుగా చెప్తోంది. చూడండి మేడం, నా మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మోసం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎవరు అవునన్నా కాదన్నా నాది రాజవంశమే. నేను యువరాణిని. నేను మీకు తీసుకొచ్చిచ్చిన రాజమణి హారం ఒరిజినలే. కానీ అది ఎలా మారిందో నాకు తెలీదు. అదొక్క కారణం చూపించి నేను మీ కోడల్ని కాదంటే ఎలా? నాకేం తక్కువ? ఇంకా నీ మాయ మాటలు నమ్ముతానని ఎలా అనుకుంటున్నావే? నువ్వు నా కోడలివి కాదు. నా కోడలు దీక్ష అని నిర్ణయం తీసుకోవడం అయిపోయింది. నువ్వు యువరాణివైనా ఎవరివైనా
ఎప్పటికీ నా కోడలివి కావు, కాలేవు. నా మెళ్ళో మీ అబ్బాయి కట్టిన తాళి ఉంది. ఇది చూసాక కూడా నేను మీ కోడలు కాదు అంటే ఎలా మేడం? తాళి తాళి తాళి, నీ మెడలో ఈ తాళి అనేది ఉంటేనే కదే. రమా, ఏం చేస్తున్నావు? తాడనుకున్నావా, తాళనుకున్నావా? నా దృష్టిలో కేవలం ఇది తాడే. ఆడది మాట్లాడాల్సిన మాట కాదు ఇది. తాళి విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. నీకెలాగూ తాళి, భర్త వీటి మీద గౌరవం లేదు. అవతల వాళ్ళ తాళి మీద కూడా గౌరవం లేకపోతే ఎలా? మీరు మాట్లాడకండి. మాట్లాడకుండా ఎలా ఉంటాను రమా? నువ్వేం చేసినా మాట్లాడకుండా ఉండటానికి మనిషి అనుకున్నావా, మర మనిషి అనుకున్నావా? నా కొడుకు ఇష్టపడి తన మెడలో తాళి కట్టాడు. మన ఇష్టం వాడి మనసులో ఇష్టం మొదలవనంత వరకే. కానీ వాడికంటూ ఒక ఇష్టం మొదలయ్యాక దాన్ని నువ్వు నేను కాదు కదా, ఎవ్వరూ ఆపలేరన్నదానికి ఇప్పటి వరకు జరిగిందే సాక్ష్యం. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. నిన్ను ఎప్పటికీ నా కోడలిగా అంగీకరించను. నువ్వు అంగీకరించేదేంటి? తన భార్యగా వాడు అంగీకరించాడు. తల వంచుకుని తాళి కట్టించుకుని భర్తగా ఈ అమ్మాయి వాణ్ణి అంగీకరించింది. నీ అహంకారానికి, ఆవేశానికి వాడి జీవితం నాశనం చేయాలని చూడకు. చైతీ రమా, చైతీ చైతీ చైతీ. రమాదేవి, మాటిచ్చావు. మాట తప్పితే ఎవరికి నష్టమో, ఎంత నష్టమో నీకు బాగా తెలుసు. అరుణ్, వచ్చి మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.